भुवस्व तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ योगेन चित्तस्य पदेन वाचा मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत् तं प्रवनं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि। ॐ शान्ति शान्ति शान्तिः। अल्सर, अल्सरेटिव कोलाइटिस, पेप्टिक अल्सर, नूली, సంగ్రహణి, మ్యూకస్ ప్రాబ్లం. దేశంలో కోట్లాది రోగులు వీటితో పీడితులు. మొదట మలబద్ధకం వస్తుంది, ఇండైజెషన్ వస్తుంది, సరిగ్గా అరగదు, అరక్కపోతే మరి నులి వస్తుంది. ఏది తింటారో మీరు అన్నం, ఏది తింటారో మీరు భోజనం, అది సరిగ్గా అరగదు. అప్పుడు లెట్రిన్ మార్గం నుంచి జిగురు జిగురు పదార్థాలు వస్తాయి. దీన్నే నులి అంటారు. మనిషికి బ్లడ్ తక్కువ తయారవసాగుతుంది, శక్తి బలహీనమైపోతుంది మనిషికి. ఈ నులి రోగం, ఈ సంగ్రహణి రోగం, పొట్ట సరిగా శుభ్రం కాదు. ఒక్కసారితో శుభ్రమే కాదు, 2 సార్లు 3 సార్లు మనిషి టాయిలెట్కి వెళ్లాల్సి వస్తుంది. మాక్సిమం జనాలు 2 సార్లు 3 సార్లు పొద్దున్న టాయిలెట్కి వెళ్తారు. కారణం నులి. నులి సంగ్రహణి. ఇదే బాగా ఎక్కువైతే యాసిడ్ కూడా చాలా మందికి దీంతో పాటు పుడుతూ ఉంటుంది. ఆమ్లపిత్తం. దాంతోనే ఆ ఆమ్లం ఎక్కువ తయారైతే, యాసిడ్ ఎక్కువ తయారవసాగితే పేగుల లోపల గాయపరుస్తుంది. అది అదే అల్సర్ అవుతుంది. ఓ సర్వే ప్రకారం వేర్వేరు రోగాల మీద ప్రమాణిత సంస్థలు, ఏజెన్సీలు సర్వే చేస్తుంటాయి. భారతావనిలో పెప్టిక్ అల్సర్ పై సర్వే చేస్తే తెలిసింది 10% జనాలకి, మొత్తం దేశ జనాభాలో 10% జనాలకి ఎప్పుడో ఒకప్పుడు వారికి అల్సర్ వచ్చింది. ఎంత పెద్ద సమస్య! ఈ చిన్న చిన్న రోగాలు, కాన్స్టిపేషన్ కూడా సుమారు 14.5% జనాలకి మొత్తం ప్రపంచంలో. ఇదే కాన్స్టిపేషన్ పూర్తి పరిభాషలో చెప్పాలంటే ప్రతి మనిషి పొట్ట పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుందని. బహుశా అలాంటి వారెవరూ ఉండరేమో. ప్రతి 2వ మనిషి పొట్ట అనారోగ్యంతో ఉంటాడు. ఈ పొట్ట సమస్యలు తర్వాత వీటితోనే సకల రోగాలు పుడతాయి. అదే పొట్ట ఆరోగ్యంగా ఉంటే రోగాలు రానేలేవు. పొట్టని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏ మందు లేదు, కేవలం ఒకటే మందుంది. దాని పేరే కపాలభాతి. కపాలభాతి చేయండి, పొట్ట సకల రోగాలు అంతం. ఓబతనం ఉండదు, డయాబెటీస్ ఉండకపోవచ్చు, కాన్స్టిపేషన్ ఉండదు, అల్సర్ ఉండదు, పెప్టిక్ అల్సర్ ఉండకపోవచ్చు, ఎసిడిటీ రాకపోవచ్చు, గ్యాస్ రాదు, మరి పైల్స్ కూడా రావు, ఫిషర్ ప్రాబ్లం రాకపోవచ్చు, ఫిస్టులా ప్రాబ్లం రాదు. కపాలభాతితోనే అలా అవుతుంది. అందుకే నేను చెప్తున్నాను. ఓ ప్రోగ్రాం మేము స్పెషల్ మలబద్ధకానికై చేశాం. నేడు మేము మీకు విశేష రూపంలో చెబుతాం అల్సర్ గురించి. అల్సర్కి సంబంధించిన ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ, ఎసిడిటీ, ఆమ్లపిత్తం, జీర్ణామ్లపిత్తం, నులి, సంగ్రహణి. జీర్ణ సంగ్రహణి అంటే ఈ అల్సరేటివ్ కొలైటిస్ వచ్చాక మనిషి ఆలోచిస్తాడు ఇక బాగుపడినని. ఒక్కొక్కరికి రక్తం పోతూ ఉంటుంది లెట్రిన్ మార్గం నుంచి. మొదట నులి, తర్వాత రక్తం.
5 10 సార్లు రోజులో రక్తం. అప్పుడు వారు స్టెరాయిడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంకా స్టెరాయిడ్తో కూడా విముక్తి లభించకపోతే అప్పుడు మనిషి ఆలోచిస్తాడో భగవంతుడా నన్ను తీసుకుపో అని. చాలా చెడ్డ స్థితి, పొట్ట రోగాలు. ఏదో క్యాన్సర్ రాలేదు, కానీ ఇవి మనిషిని కృషింపజేస్తాయి. దీనికి సమాధానం పూర్తిగా యోగాలో ఉంది. ఏం చెయ్యాలి? అన్నిటికన్నా ముందు ప్రాణాయామం అయితే చెయ్యాలి. మీరు 7 ఆసనాలు, 7 ప్రాణాయామాలు, ఇంకా 7 వ్యాయామాలు. ఈ పూర్తి ప్యాకేజ్ యోగాభ్యాసానికి మేము ఇచ్చేది. దాన్ని మీరు పూర్తిగా చెయ్యాలి. అది మేము చెబుతాం సార్ మీకు. కానీ దాంతోనే కొన్ని జాగ్రత్తలు. అల్సర్ ప్రాబ్లం ఉంటే సారా మానేయండి, మాంసం మానేయండి, పుల్లనివి, వేయించినవి, కారం పదార్థాలు మానేయండి. యాసిడ్ ఎక్కువగా తయారవుతుంటే, అల్సర్ ప్రాబ్లం ఉంటే, ఎసిడిటీ ఉంటే కొబ్బరి నీళ్లు మీరు మానేయండి. కొబ్బరి నీళ్లతో ఎసిడిటీ వస్తుంది, తగ్గదు. మనిషి అనుకుంటాడు చల్లగా ఉంటుందని. అన్నం తినడంతో ఎసిడిటీ వస్తుంది, తగ్గదు. అందుకే అన్నం మానేయాలి. ఎసిడిటీ ఎక్కువగా ఉంటే అన్నం చాలా మంచి ఆహారమే, కానీ అన్నం ఎసిడిటీకి బాగా బాధ కలిగిస్తుంది. కొబ్బరి నీళ్లు ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. పెరుగు, మజ్జిగ ఎసిడిటీలో నష్టాన్ని కలిగిస్తాయి. చల్లని పాలు తాగండి మీరు, వేడి చేసి చల్లార్చినవి. ఆ పాలు సరిగా ఉంటాయి మీకోసం. ఫ్రిడ్జ్లో పాలు తాగకూడదు. ఫ్రిడ్జ్లో పాలైతే ఈ ఫ్రిడ్జ్లోని పదార్థాలు, వీటితోనూ క్యాన్సర్ వంటి ఇంకా ఇతర సమస్యలు పుడుతున్నాయి. వీటికి దూరంగా ఉండండి మీరు. ప్రదూషణ, పొగ, ఈ పొగాకు ఇవన్నీ నష్టాన్ని కలిగిస్తాయి బాగా. అలాగే ఈ ఫ్రిడ్జ్ ఉందే, అందులో ఉంచి మాటిమాటికి వేడి చేసుకుని చల్లబరచడం, వేడి చేయడం, చల్లబరచడం, దీంతో పొట్ట రోగాలు, క్యాన్సర్ జబ్బులు, అల్సర్ ప్రాబ్లం ఇవి వస్తాయి. మీకు నేను చెబుతున్నాను, మీరు కొంచెం మీ ఆహారంలో పరివర్తన తీసుకురండి. కొద్దిగా అన్నపానాల్లో పరివర్తన తెండి. మీ ఈ అల్సరు, నులి, సంగ్రహణి ప్రాబ్లం సరవుతుంది. పాలు తాగండి. పాలు కూడా ఆవువి తాగండి. ఆవు పాలతో ఎసిడిటీ రానే రాదు, గేదె పాలతో వస్తుంది. గేదె పాలు తాగాక మనిషి గేదెలాగా అయిపోయాడు. మందమైన బుద్ధి, గేదెలాంటి శరీరం. నేను అనట్లేదు, గేదె కూడా ఓ జీవే, దానివి పాలు తాగాలి. దాని పాలు దొరక్కపోతే దేశంలో పాల పరిమాణం తగ్గిపోతుంది. కానీ ఆవు పాలు సర్వోత్తమం. అనారోగ్య వ్యక్తులు ఆవు పాలే తాగాలి. అనారోగ్యం పాలు కాకూడదు అనుకున్న వారు ఆవు పాలే తాగాలి. ఇక మరి తమ మతిని శుద్ధంగా, సాత్వికంగా ఉంచుకోవాలనుకునే వాళ్ళు కూడా ఆవు పాలే తాగాలి. దాంతో హార్ట్ ప్రాబ్లం రాదు, దాంతో కొలెస్ట్రాల్ పెరగదు, దాంతో క్యాన్సర్ రాదు, దాంతో పొట్ట సమస్యలు రావు, ఇండైజెషన్ అవ్వదు. ఆవు పాలు వాటంతటవే చాలా మంచివి. ఆవు పాలు వాటంతటవే ఔషధం. కానీ ఎక్కువ చూడు, గుర్తుంచుకో, ఎసిడిటీలో లాభం కలిగిస్తాయి. కానీ మీకు నులి వస్తూ ఉంటే, నొప్పి వస్తూ ఉంటే, నులికి, సంగ్రహణికి, కొలైటిస్కి, మ్యూకస్కి, అల్సరేటివ్ కొలైటిస్కి మీరు మరి పాలు మానాలి. యాసిడ్ కూడా ఉంటే కనుక మరి పెరుగుని మానేయాలి. కానీ ఎసిడిటీ మీకు మరి లేకపోతే మీరు పెరుగుని తినండి, మజ్జిగ తినండి, చిక్కన మజ్జిగ తాగండి. దీనికి ఇది చికిత్స, తక్రకల్పం. తక్రకల్పం చేయడంతో నులి, సంగ్రహణి సరవుతాయి. పెరుగు, మజ్జిగ నులిని, సంగ్రహణిని సరిచేస్తాయి. ఇది ముఖ్య విషయం. నులి, సంగ్రహణి పెరుగు, మజ్జిగతో సరవుతాయి. కానీ రాత్రి పెరుగు తినకండి. పొద్దున్న, మధ్యాహ్నం పెరుగు తినండి. ఇవి మందులు. గుమ్మడి చూర్ణం ఒక్కో చెంచా పొద్దున్న, సాయంత్రం తీసుకోండి. ఇవి నులి, సంగ్రహణికి మందులు. కానీ అదే ఎసిడిటీ ఎక్కువ ఉంటే కొద్దిగా వేరే. ఎసిడిటీ ఎక్కువగా ఉంటే మీరు ఆనపకాయ కూరను తినండి, ఆనప జ్యూస్ తాగండి. దాంతో ఎసిడిటీ పూర్తిగా తగ్గుతుంది, హైపర్ ఎసిడిటీ తగ్గుతుంది, పేగుల గాయాలు తగ్గిపోతాయి, వాటంతటవే పూడుకుపోతాయి. కపాలభాతి ప్రాణాయామం నెమ్మది నెమ్మదిగా చేయండి. ముఖ్యంగా ప్రాణాయామానికి సంబంధించి ముఖ్య నిర్దేశన, ఎవరికి అల్సరేటివ్ కొలైటిస్ ఉందో, ఎవరికి బాగా ఎక్కువ ఎసిడిటీ వస్తుందో, ఎవరికి నులి ప్రాబ్లం ఉందో, సంగ్రహణి ప్రాబ్లం ఉందో, వారు కపాలభాతి వేగంగా చేయరాదు. మరిది దృష్టిలో ఉంచుకోండి. అల్సరేటివ్ కొలైటిస్, మ్యూకస్, నులి, హైపర్ ఎసిడిటీ, ఈ అన్ని సమస్యలు కపాలభాతితో సరవచ్చు. ఆహారంలో నేను చెప్పాను, ఆనప జ్యూస్, ఆనప కూరల్ని ఉపయోగించండి. నులికి అన్నిటికన్నా మంచి మందు గుమ్మడి చూర్ణం. గుమ్మడి చూర్ణం తినండి. దీంతో నీళ్ల విరోచనాలు వస్తుంటే తగ్గిపోతాయి. పొట్ట శుభ్రంగా ఉండకపోతే ఉండసాగుతుంది. ఆయుర్వేదంలోనూ మేము ఇవే మందులు ఇస్తాం. వత్సరాల నుంచి, కోట్ల వత్సరాల నుంచి ఆయుర్వేద పరంపరలో మహర్షి చరకుడు, సుశ్రుతుడు దీనికి ఇదే ఉపాయాన్ని చెప్పారు. గంగాధర చూర్ణం 50 గ్రాములు, బిల్వాది చూర్ణం 50 గ్రాములు, 3 భస్మాలని కలపండి. ఇవి పొట్టకి మంచివి. కాల్షియం కూడా బాగా లభిస్తుంది వాటితో. పచనక్రియ చక్కగా ఉంటుంది, మలం క్రమతప్పక వస్తూ ఉంటుంది, ఆకలి సరిగా వేస్తుంది. ఇంకా ఎవరికి అసిడిటీ ప్రాబ్లం ఉందో ఆ అసిడిటీ కూడా తగ్గుతుంది. అజీర్ణం, నులి అజీర్ణం కారణంగానే వస్తుంది. దీనికి 50 గ్రాములు గంగాధర చూర్ణం, 50 గ్రాములు బిల్వాది చూర్ణం, 10 గ్రాములు శంఖభస్మం, 10 గ్రాములు కపర్దక భస్మం, 10 గ్రాములు ముక్తాసుక్తి భస్మం,
ఇవన్నీ కలిపి పొద్దున్న సాయంత్రం, పొద్దున్న ఓ చెంచా మజ్జిగతోటి తీసుకోండి, సాయంత్రం 4-5 గంటల ఖాళీ గడుపుతో నీళ్లతో. ఇది నులి సంగ్రహణి కోసం, నులి సంగ్రహణికి మంచి మందు. అదే ఎవరికైనా దీంతో కాన్స్టిపేషన్ వస్తే ఒక్కొక్కరికి గంగాధర చూర్ణం తీసుకోకండి, కేవలం బిల్వాది చూర్ణమే తీసుకోండి. బిల్వాది చూర్ణం 50 గ్రాములు బదులు 100 గ్రాములు తీసుకోండి. దీనిలో 10 గ్రాములు శంఖ, కపర్దక, ముక్తాసుక్తి భస్మాలు కలపండి. నీళ్లతో తీసుకోండి, లేదా పొద్దున్న మజ్జిగతో తీసుకోండి, సాయంత్రం నీళ్లతో తీసుకోండి. బాగా విరోచనాలు అవుతుంటే ఎవరికైనా కుటజారిష్ట 4 చెంచాల మందు, 4 చెంచాల నీళ్లు కలిపి తాగొచ్చు. కుటజారిష్టం 2 పూట్ల భోజనం తర్వాత 4 చెంచాల మందు, 4 చెంచాల నీళ్లు. ఎవరికి బాగా ఎక్కువగా విరోచనాలు అవుతూ అవి తగ్గకపోతే కుటచగ్న వట్టి 2 మాత్రలు పొద్దున సాయంత్రం. అయినా ఎవరికైనా తగ్గకపోతే భయంకర స్టెరాయిడ్ తీసుకోవడానికి సిద్ధపడితే అప్పుడు కర్పూర రసం. కానీ దీనిలో మీకు జాగ్రత్త చెప్తాను, దీనిలో కర్పూర రసం ఎలోపతిలో చాలా మందులు తయారవుతాయి, ఆయుర్వేదంలోనూ నల్లమందు ఉంటుంది, అందరికీ తయారు చేసే లైసెన్సు ఉండదు. కర్పూర రసం ఓ మాత్ర వేసుకోవచ్చు. కుటజగ్నవటి ఇది ఇంకా కుటజారిష్ట, వీటితో మాటిమాటికి విరోచనాలు అయ్యే ఇబ్బంది, దానికి ఫలితం ఉంటుంది మీకు. అజీర్ణానికి చిత్రకాది వటి కూడా తీసుకోవచ్చు. చిత్రకాది వటి, ఆరోగ్యవర్ధిని వటి, ఉదరామృత్, ఇవి వైద్యుల సలహాను అనుసరించి. మరి బాగా ఎక్కువైతే సమస్య మీకు వైద్యుని వద్దకే వెళ్లాల్సి ఉంటుంది. సాధారణ రూపంలో మీకు ఎసిడిటీ ఉంటే ఏం చెయ్యాలి? ఆనప జ్యూస్ తాగండి, ఆనపకూరను తినండి. మరైనా బాగా ఎక్కువ ఎసిడిటీ ఉండి కంట్రోల్లోకి రాకపోతే అవిపత్తికర చూర్ణం 50 గ్రాములు, దానిలో 10 గ్రాములు ముక్తాసుక్తి భస్మం కలిపి తీసుకోండి. అవిపత్తికర చూర్ణం 50 గ్రాములు, 10 గ్రాములు ముక్తాసుక్తి భస్మం కలిపి అర చెంచా లేదా ఒక్కో చెంచా పొద్దున సాయంత్రం నీళ్లతో ఇస్తే ఎసిడిటీ తగ్గచ్చు. హైపర్ ఎసిడిటీ, బాగా ఎక్కువ ఎసిడిటీ వచ్చింది, ఏం చేయాలి? 5 గ్రాములు మోతీ పిష్టి, 10 గ్రాములు కామదుదాదస్, 10 గ్రాములు ముక్తాసుక్తి మరి కలిపి అర గ్రాము పొద్దున సాయంత్రం తేనెతో తీసుకోండి. హైపర్ ఎసిడిటీ కూడా తగ్గచ్చు. ఇంటి చికిత్సలు అన్నిటికన్నా మంచివి ఆనప జ్యూస్, ఇతర ఆకుపచ్చ కూరలు, ఆనపకూర, దీనికి ఉపయోగించండి, చాలా మంచిది. తర్వాత ప్రాణాయామం. కొన్ని పదార్థాలను మానండి, వేయించినవి తినకండి. ముఖ్యంగా కూల్ డ్రింక్స్ మీరు టోటల్గా మానేయాలి. కూల్ డ్రింక్స్ కారణంగా పొట్ట సమస్యలు, క్యాన్సర్ సమస్య, ఆస్ట్రోపోరోసిస్, ఎముకలు అరిగిపోయే సమస్య, భయంకర రోగాలు వస్తాయి. పిజ్జా, బర్గర్, బ్రెడ్, ఈ మైదా ఉన్న పదార్థాలు ఇవి మానేయండి. మాంసాహారాన్ని మీరు తినకండి, వేయించినవి తినకండి. సారా పూర్తిగా మానేయండి. 10 నుంచి 20 గ్రాములు సారా రోజు తాగితే కనుక అప్పుడు ఇన్సుమిన్సు 20 ఏళ్లలో మనిషికి అల్సర్ వస్తుంది. ఇది కాదు, అల్సరేటివ్ కొలైటిస్ కాదు, వారికి లివర్ సిరోసిస్ ప్రాబ్లం వస్తుంది. రోజు తాగితే, అంటే కొద్దిగా సారా రోజు తాగితే, అదే 80 గ్రాములు సారా తాగితే రోజు 10 ఏళ్లలోనే మీకు లివర్ సిరోసిస్ ప్రాబ్లం వస్తుంది. అంటే లివర్ పనిచేయడమే మానేస్తుంది, ఓ విధమైన లివర్ క్యాన్సర్. ఈ డాక్టర్ల ఇలా విడవకుండా సారా తాగేవారు, వారిపై పరిశోధన చేశారు, రీసెర్చ్ చేస్తే ఏమి నిర్ణయించారు అంటే 80 గ్రాముల దాకా, 80 గ్రాముల కంటే తక్కువ ఎక్కడ తాగుతాడు మనిషి? 80 గ్రాముల సారా రోజు తాగితే కనుక 10-20 ఏళ్ల లోపల మనిషి లివర్ పాడైపోతుంది. లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ ప్రాబ్లం వస్తుంది. అందుకే మానండి మీరు ఈ పదార్థాలను తినడం. కొంచెం ఆహారంలో పరివర్తన తెండి. కాన్స్టిపేషన్ ఉంటే, మీకు ఎవరికి నులి ఉందో, ఎవరికి సంగ్రహణి ఉందో, వారికి అప్పుడప్పుడు పొట్ట శుభ్రమే కాదు, వారు ములేఠి కిస్మిస్, ములేఠి ఇన్సుమిన్స్ అర చెంచా, సౌంఫ్ అర చెంచా, కిస్మిస్ 5, 7 లేదా 10 దాకా తీసుకోవచ్చు. 8-10 కిస్మిస్, ములేఠి, సౌంఫ్, వీటిని నీళ్లలో ఉడికించండి. ఉడికించి దాన్ని తాగండి మీరు. పొద్దున్న ఓ మారు సాయంత్రం, పొద్దున్న ఖాళీ గడుపుతో ఇంకోసారి సాయంత్రం. మరి మీకు కాన్స్టిపేషన్ ఉండి పొట్ట శుభ్రం కాకపోతే, ఎప్పుడూ పొట్ట నొప్పిగా ఉంటే, అజీర్ణం ఉండి ఆకలి సరిగ్గా వేయకపోతే, పగలంతా పని చేయాలనిపించకపోతే ఈ ములేఠి, కిస్మిస్, సౌంఫ్ వీటి నీటిని తాగండి. దీంతో పొట్ట సరిగా శుభ్రం అవసాగి ఎక్కువ విరోచనాలు కావు. 2 ఇబ్బందులు, చాలాసార్లు పొట్ట ఎక్కువ శుభ్రం అవుతుంది, ఎన్నోసార్లు అమనవద్దు, పొట్ట జామ్ అయిపోతుంది, ఆకలి వేయడం ఆగిపోతుంది. అజీర్ణ రోగం చిత్రకాది వటి లాంటి వాటితో తగ్గుతుంది. మేము ఉపయోగించాల్సినవి ఆయుర్వేదంలో చెప్పాము, ఇవి కొంచెం చెయ్యొచ్చు. ఆనపకాయ కూర, ఆనప జ్యూసు మీరు ఉపయోగించాల్సిందే. ఇంకా అదే మీరు గులాబ్ పువ్వులు, వాటితో గుల్కంద్ తయారవుతుంది. గుల్కంద్లో తీపి ఎక్కువ ఉంటుంది. తీపి నెయ్యితో సంగ్రహణి, నులి ప్రాబ్లం బాగా ఎక్కువ సరవచ్చు. అందుకే మీరు గులాబీ పువ్వులు, సౌంఫ్, ములేఠి
వీటిని విడిగా ఉడకబెట్టి తీసుకోవచ్చు కిస్మిస్ లేకుండానే. కిస్మిస్ వేసుకుని తాగితే కిస్మిస్, సౌంఫ్, ములేఠీ, గులాబీ పూలు ఇవి తీసుకోవడంతో మీ లివర్, మీ ఇంటెస్టైన్ ఇవన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. తర్వాత మీరు ప్రాణాయామం చేయండి. ప్రాణాయామంలో అన్నిటికన్నా ముందు భస్త్రిక. రెండు చేతులు మోకాళ్ళ మీద మీరు వాయుముద్రలో కూర్చుని లేదా ధ్యాన ముద్రలో తిన్నగా కూర్చోండి. సిద్ధాసనం, సుఖాసనం, పద్మాసనంలో ఇది 2 నుంచి 5 నిమిషాలు చేయండి. శారీరక శ్రమతో అల్సరేటివ్ కొలైటిస్ బాగా అవుతుంది. ఇంకా కపాలభాతి ప్రాణాయామం దానికి అన్నిటికన్నా లాభం కలిగిస్తుంది. ఇతర ఏ వ్యాయామాలు పూర్తిగా అల్సరేటివ్ కొలైటిస్ని బాగు చేయలేవు. కొలైటిస్ని బాగు చేయలేవు, నులి సంగ్రహణని బాగు చేయలేవు. ఆయుర్వేదంలో నువ్వు ఏ మందులు పూర్తిగా అల్సరేటివ్ కొలైటిస్ని బాగు చేయలేవు, నులి సంగ్రహణని బాగు చేయలేవు. మరి ప్రాణాయామం చేయకపోతే ఈ భస్త్రికా ప్రాణాయామం 2 నుంచి 5 నిమిషాలు, తర్వాత కపాలభాతి ముఖ్య ప్రాణాయామం దీన్ని బాగు చేయడానికి మంద్రగతిలో చేయండి. అదే అల్సర్ కూడా ఉంటే, పెప్టిక్ అల్సర్ కూడా ఉంటే నెమ్మదిగా చేయండి. నెమ్మదిగా వాటంతటవే పేగులు గాయాలు పూడుకుంటాయి. వేగంగా చేస్తే నష్టం కలగచ్చు, అందుకే నెమ్మదిగా చేయండి. బాగా ఎక్కువ నొప్పి ఉంటే నెమ్మదిగా చేయండి. చూడండి ఇలా. ఈ విధంగా మీరు కపాలభాతి ప్రాణాయామం నెమ్మదిగా పెంచాలి. దీంతో గ్యాస్ ప్రాబ్లము తగ్గచ్చు, అజీర్ణం తగ్గచ్చు, కాన్స్టిపేషన్ తగ్గచ్చు. ఎందుకంటే ఇవన్నీ తమలో ఒకదానితో ఒకటి కోరిలేటెడ్. పొట్టలోని అన్ని సమస్యలు, గ్యాస్, మలబద్ధకం, ఎసిడిటీ, ఇంకా ఈ నులి సంగ్రహణి, మరి అల్సర్, ఈ అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి రానారంభిస్తాయి. కపాలభాతి ప్రాణాయామం ఇది చేయండి. కానీ కపాలభాతితో పాటు మీ అన్నపానాల్ని బాగు చేసుకోండి. మొలకెత్తిన గింజలు తినండి. మొలకెత్తిన గింజల్ని బాగా నమిలి తినకపోతే పొట్టలో అలాగే వెళ్ళిపోతాయి. అజీర్ణం ఉంటుంది నులి సంగ్రహణిలో. ముఖ్యంగా అన్నిటికన్నా దోషం లేనివి మొలకెత్తిన గిన్నెల్లో పెసలు. వాటితో మీరు కిస్మిస్ తీసుకుంటే అరుగుదల బాగుంటుంది. శనగలు కొంచెం భారీ అవుతాయి, వేరుశనగ భారీగా ఉంటుంది, బాదం కూడా భారీగానే ఉంటుంది. అందుకే మొలకెత్తిన గింజల్లో మీరు పెసల్ని వాడండి. టిఫిన్లో మీరు బొప్పాయి తీసుకోండి, యాపిల్ తినండి. జామని దాని గింజల్ని నమలకుండా తినండి, దాంతో విరోచనాలు కావు. అయితే కొద్ది పాళ్లలోనే ఎక్కువ జామ తింటే పొట్టలో గ్యాస్ వస్తుంది. దాంతో కొద్దిగా రాళ్ళుప్పు, కొంచెం మిరియాలు ఉపయోగించండి. మీరు ఎక్కువ మసాలా తినడంతోనూ పొట్ట పాడవుతుంది, అందుకే మసాలా ఎక్కువ తినకండి. కొద్దిగా తింటే కనుక ఇబ్బంది ఏమీ ఉండదు. కొంచెం మీరు మిరియాలు, ఉప్పుతో జామకాయ కొద్ది పాళ్లలో తింటే పొట్టకి మంచిగా ఉంటుంది. జామ కొద్దిగానే, యాపిల్, బొప్పాయి, సపోటా ఇలాంటివి తినండి. కిస్మిస్ని నానబెట్టి తీసుకోండి. నల్ల ద్రాక్షని తినండి, ఇది పొట్టకి చాలా మంచిది. దాంతోనే కపాలభాతి ప్రాణాయామం చేయండి. ఆహారం పైన నియంత్రణ ఉంచాల్సిందే. ఎందుకంటే జీవితానికి 3 ఆధారాలు: ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం. నేడు 3 ఆధారాలు తెగిపోతున్నాయి. పాశ్చాత్య సంస్కృతి ఓ తుఫానులాగా ప్రవహిస్తోంది. భారతీయ సాంస్కృతిక దేశవాదం, భారతీయ పరంపరలు, భారతీయ అన్నపానాలు, భారతీయ వేషధారణ, భారతీయ భాష, భారతీయ పరంపరలను నరికేస్తోంది. అందుకే మరలా మనం మన భాషని మాతృభాషతో, మాతృభూమితో సమ్మిళితం కావాలి. మన తల్లిదండ్రులతో కలవాలి. అమ్మ గౌరవాన్ని ఉంచు, మాతృభూమిని గౌరవించు, మాతృభాషని గౌరవించు. అలా పరంపరలతో మనకి లభించిన మన ఆస్తిని పోగొట్టుకోవద్దు. వెళ్లాల్సింది అక్కడికే అందరూ. కపాలభాతి ప్రాణాయామం మరలా. మీ శక్తిని అనుసరించి చెయ్యాలి. నడు నొప్పి ఉంటే నెమ్మదిగా చేయండి. హార్ట్ హై బీపీ ప్రాబ్లం ఉంటే నెమ్మదిగా చేయండి. అల్సర్ ప్రాబ్లం ఉంటే నెమ్మదిగానే చెయ్యాలి కపాలభాతి ప్రాణాయామం. ఇలా చెయ్యండి.
పొద్దున్న ఖాళీ కడుపుతో గడ్డి రసము తాగండి. గోధుమ గడ్డి రసం అద్భుత ఔషధం. క్యాన్సర్ నుంచి, హార్ట్ బ్లాకేజెస్ నుంచి, ఎవరి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుందో, ఎవరికి అల్సర్ ప్రాబ్లం ఉందో వారికి మాటమాటికి ఏమవుతుంది? రక్తం పోవడం వల్ల హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. హిమోగ్లోబిన్ లోటును తీరుస్తుంది గోధుమల రసం. గోధుమ రసం తాగండి మీరు. ఇంకా గోధుమ రసం తాగితే విరోచనాలు అయితే కొంచెం ముక్తాసుక్తి, శంఖభస్మం రెంటినీ కలపండి. ముక్తాసుక్తి, శంఖభస్మం రెంటినీ కలపండి. 10 గ్రాములు, అరగ్రాము తేనెతో నాకండి. అప్పుడు ఈ మాటిమాటికి విరోచనం అయ్యే సమస్య ఉండకపోవచ్చు. ఈ గోధుమ రసం తాగితే ఒక్కొక్కరికి పొట్ట ఎక్కువ శుభ్రం అయిపోతుంది. పైగా ఎవరికి అజీర్ణం, సంగ్రహణ ఉంటుందో వారికి కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. గోధుమ రసం తాగితే కాన్స్టిపేషన్ కూడా బాగోవచ్చు. కానీ ఎక్కువ విరోచనాలుంటే మీరు తేనెతో నాకి 5 నిమిషాల తర్వాత ఈ గోధుమల రసాన్ని తాగండి. విరోచనాలు కావు మీకు. గోధుమల రసము పొట్ట రోగాలకి, నులి, సంగ్రహణ, కొలైటిస్, మ్యూకస్, అన్ని ప్రాబ్లమ్స్ కి, ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీకి బాగా మంచిది. దీంతో పాటు ఇంకో మంచి ప్రయోగం ఎలోవెరాది. ఎలోవెరా, దీంతో కాన్స్టిపేషన్ కూడా తగ్గుతుంది. ఎలోవెరాతో పొట్టలోని సకల సమస్యలు, ఇది డయాబెటీస్ కి మంచిది, వాత రోగాలకి లాభాన్ని కలిగిస్తుంది. పొట్టలో గ్యాస్ దాన్ని కూడా రానివ్వదు. ఎసిడిటీని పూర్తిగా తగ్గించవచ్చు. పొట్ట లోపల గాయాల్ని పూడుస్తుంది, బయటి గాయాల్ని సరిచేస్తుంది. మొహం మీద దాన్ని రాసుకుంటే మొహానికి గ్లో వస్తుంది. ఘృతకుమారి ఎలోవెరా, దాని ముద్ద. దీన్ని కూరం చేసుకుని కూడా తింటారు. పైన దాని తొక్కలను వలిచి దాన్ని కటింగ్ చేసి కొంచెం నిమ్మకాయ వేసి, ఇంకా చాలా మంచి కూర అవుతుంది దీనిది, ఎలోవెరాది. దీన్ని బర్ఫీ కూడా చేస్తారు. పాలల్లో నెమ్మదిగా ఉడకబెట్టి మీగడ తీసేసి దాన్ని బర్ఫీ కూడా చేసుకోండి. ఇండైజేషన్ ఉండదు, మీకు మిఠాయి తినడానికి దొరుకుతుంది. ఎలోవెరా, ఘృతకుమారి ఇవి రెండు చాలా మంచివి. అందుకే ఆయుర్వేదంలో కుమార్యాసవు లాంటివి తయారు చేస్తారు పొట్ట రోగాల కోసం. నేను చెబుతున్నానే, కుటజారెస్టులు లాంటివి వీటితోనే తయారవుతుంది. అది పొట్టకి చాలా మంచిది. అదే ఇండైజేషన్ బాగా ఎక్కువైపోతే అప్పుడు కుటజారెస్టుతో పాటు మేము కుమార్యాసవ్, పునర్నవారిష్టం కూడా ఇస్తాం. పునర్నవారిష్టం బాధను తగ్గిస్తుంది, పేగుల్లో వాపది వస్తుందిగా. కుమార్యాసవ్ మొత్తం పొట్ట సమస్యలు తగ్గిస్తుంది, ఆకలి పుట్టిస్తుంది. ఆయుర్వేదంలో కోట్లాది వత్సరాల నుంచి ఈ కుమార్యాసవ్ తయారవుతోంది. ఘృతకుమారిది మీరు జ్యూస్ కూడా తాగొచ్చు. ఖాళీ కడుపుతో తాగండి. తిన్న గంట తర్వాత నీళ్లు తాగండి. వేయించిన పదార్థాలు మానేయండి. సాయంత్రం తేలిక భోజనం చేయండి. బాగా ఎక్కువ నులి వస్తుంటే పాలు మానేయాలి, బజ్జిగా పెరుగు తీసుకోవాలి. అదే మీకు బాగా ఎక్కువ ఎసిడిటీ ఉంటే, రెండు ఒకేసారి వస్తే పాలు, పెరుగు, మజ్జిగ మానేసి మీరు సింపుల్ గా మరి పళ్ళు, ఫ్రూట్ అవే మీకు చెప్పినవి, ఇలా ఆహారం మీద నియంత్రణ. కొద్ది రోజుల తర్వాత మీరు బాగయ్యాక అన్ని తినండి, తాగండి, ఇబ్బంది ఏం లేదు. ఏం తినాలో అవి. ఇలా కాదు తిరిగి మాంసం తినసాగి సారా కూడా తాగడం మొదలెట్టి కాదు. శ్వాసని బయటికి వదలడం కపాలభాతి ప్రాణాయామం. శ్వాస బయటికి పోతే పొట్ట లోపలికి. ఈ ప్రాణాయామం చేయండి. కపాలభాతి 5 నుంచి 15 నిమిషాలు. బాగా ఎక్కువ బాధ ఉంటే 20 నిమిషాలు చేయొచ్చు. నెమ్మదిగా పెంచాలి. దాని తర్వాత బాహ్య ప్రాణాయామం. శ్వాసను బయటికి వదిలి బయట ఆపి ఉంచడం. త్రిబంధాలతో బాహ్య ప్రాణాయామం చేయాలి. లోపల నింపి బయటికి వదిలి బయట ఆపాలి. హార్ట్, హై బీపీ ప్రాబ్లం ఉంటే చెయ్యొద్దు. బయటికి వదిలి బయట హోల్డ్ చేయాలి. త్రిబంధాలతో బాహ్య ప్రాణాయామం.
సర్వైకల్ పెయిన్ ఉంటే జాలంధర బంధం వేయకండి. గడ్డాన్ని కంటకూపంలో ఉంచడం జాలంధర బంధం. పొట్టని లోపలికి నొక్కి వీపు కానించడం ఉడ్డియాన బంధం. నాభి పైభాగాన్ని పైకి లాగి ఉంచడం మూలబంధం. తర్వాత అగ్నిసార క్రియను చేసుకోండి. మీరు శ్వాసను బయటికి వదిలి బయటే ఉంచడం. ఈ విధంగా అగ్నిసారం. శ్వాసని బయటికి వదిలి బయట హోల్డ్ చేయాలి. నెమ్మదిగా లోపలికి లాగి బయట వైపు కాదు లోపలికి లాగాలి, లూజుగా వదలాలి. ఈ విధంగా ఈ క్రియ జరుగుతుంది. ఇంకో మారు మీకు చూపిస్తున్నాం. ఈ ప్రక్రియ అగ్నిసారం. కపాలభాతి, అగ్నిసారం, పొట్టలోని ఇండైజెషన్, అపచనం, మందాగ్ని, నులి, అన్ని రోగాలు, ఎన్ని రోగాలు వస్తాయో, పొట్ట రోగాలు ఎన్ని వస్తాయో, ఎన్ని రాగలుగుతాయో అన్ని కపాలభాతి అగ్నిసారంతో సరవుతాయి. అనులోమ విలోమ ప్రాణాయామంతో అన్ని స్నాయువుల్లో శక్తి వస్తుంది. మీ ఇమ్యూన్ పవర్ స్ట్రాంగ్ అవుతుంది. రెసిస్టెన్స్ పవర్ ఇంకా పెరుగుతుంది. మొత్తం ప్రక్రియ ఎక్కువ పొట్ట రోగాలకి అన్నిటికన్నా ఎక్కువ లాభం కలిగిస్తుంది. మండూకాసనం, ఉత్తానపాదాసనం, ఇంకా పవన ముక్తాసనం లాంటివి ఇంకా చేయిస్తాం. 7 ఆసనాల్లో అన్ని సమాహితం. 7 ఆసనాలు, 7 ప్రాణాయామాలు, 7 సూక్ష్మ వ్యాయామాల్లో పూర్తి వ్యాయామం ప్రక్రియ కూడా పూర్తవుతుంది. మొత్తం శరీరానికి ఆరోగ్యం లభిస్తుంది. ఇంకా మొత్తం శరీరానికి పూర్తి ఎక్సర్సైజ్ అవుతుంది. పూర్తి చికిత్స అన్ని రోగాలకి. నిజానికి వేరే వేరే రోగాల మీద కొంచెం మీ దృష్టిని కేంద్రీకరించడానికి, వాటికి సంబంధించిన కొన్ని ఏం తినాలి ఏం తినకూడదు ఇవి చెప్పడానికి, ఇంకా ముఖ్య విషయాలు చెప్పడానికి మేము ఈ ప్రోగ్రాంలో మీకు వేర్వేరు రోగాల గురించి వేర్వేరు చెబుతాం. నిజానికి 7 ప్రాణాయామాలు, 7 ఆసనాలు, ఇంకా ఆ వ్యాయామాలు, సూక్ష్మ వ్యాయామాల క్రియలు, 7 ఆసనాలు, 7 ప్రాణాయామాలు చేసినంత మాత్రానే సకల రోగాలు తగ్గుతాయి ఒక్క మాటలో. తర్వాత చూడండి, అగ్నిసార క్రియతో పాటు కొంత యాక్యుప్రెషర్ కూడా చేసుకోండి. మీకు నులి సంగ్రహణి ప్రాబ్లంకి అన్నిటికన్నా ఎక్కువ లాభం కలిగించేవి వాటిలో ఓ పాయింట్. అదే నులి సంగ్రహణి ప్రాబ్లం ఉంటే మీరు ఈ పాయింట్ని నొక్కోండి. పిక్కల్ని నొక్కుకోవడంతో బోర్లా పడుకుని ఇంకో వ్యక్తి పాదాలతో మీ పిక్కల్ని నొక్కచ్చు. ఈ పిక్కల్ని నొక్కుకోండి. పిక్కల్ని నొక్కితే నులి, సంగ్రహణి, అల్సరేటివ్ కొలైటిస్, మ్యూకస్ ప్రాబ్లం సరవ్వచ్చు. పొట్టలో ఏ సమస్య ఉన్నా పొట్ట పాడవడం, మాటిమాటికి విరోచనాలు కావడం, ఆకలి వెయ్యకపోవడం, కడుపులో తిప్పడం, ఎసిడిటీ, పులితేనెపులు, ఇవన్నీ పిక్కల్ని నొక్కుంటే సరి. పూర్వం కోడళ్లు తమ అత్తల పిక్కల్ని నొక్కేవారు. ఈనాడు ఆ పరంపరలన్నీ పోయాయి. ఇవి నొక్కండి ఈ విధంగా. ఎవరైనా తెలివైన అత్తగారుంటే ఆమె కోడలికి దీర్ఘకాలంకై ఆశీర్వదిస్తుంది. దాంతో ఆమె సకల రోగాలు తనవి తగ్గించుకోవచ్చని. ఈ పిక్కలు నొక్కండి. చాలా మంచి యాక్యుప్రెషర్ది ఓ పాయింట్ ఉంది. నులి, సంగ్రహణి, పొట్ట కోసం ఇతర చేతుల పాయింట్లుంటాయి, కానీ ఈ మెయిన్ పాయింట్ దీన్ని నొక్కుకోండి. దీంతోనే పొట్టలోని అన్ని సమస్యలు, పిల్లలకి అకస్మాత్తుగా పిల్లల కడుపులో నొప్పి వస్తే మరి పిక్కల్ని నొక్కండి, కడుపులో నొప్పి తగ్గిపోతుంది. మొదట్లో తల్లులు ఇదే చేసేవారు, పిక్కలు నొక్కేవారు. ఇంకా కొంచెం మెంతి గింజలు, కొద్దిగా సొంఠి, కొద్దిగా రాళ్ళుప్పు కలిపి పిల్లలకి తినిపించేవారు. కడుపు నొప్పి తగ్గిపోతుంది. ఇక్కడైతే పూర్తిగా హాస్పిటల్కి పరిగెట్టాల్సి వస్తోంది.
కొంచెం ఆయుర్వేద జ్ఞానం భారతీయ మాతలందరికీ ఉండేది. ఈ యాక్యుప్రెషర్ ముఖ్యంగా పిక్కలు నొక్కండి. ఇంకో ఉపాయం కాన్స్టిపేషన్ కోసము, నులి సంగ్రహణ కోసము, ఏ మందుతోటి ఫలితం కనబడకపోతే, మోతిపిష్టి కూడా ఫెయిల్ అయిపోతే, ఎసిడిటీ సరికాకుండా ఉంటే, ఎసిడిటీ కోసం, కాన్స్టిపేషన్ కోసం, నులి సంగ్రహణకి ఓ మంచి ఉపాయం. నేచురోపతి లోపల పొట్ట మీద ఏ మట్టి రాస్తారో, ఇప్పుడు అందరికీ అంత సమయం ఉండదు మట్టి లేపనం రాయడానికి, బాగా మంచి విషయం. దాంతో ఫలితం ఉంటుంది, 100% ఫలితం ఉంటుంది. పొట్ట రోగాల కోసం నేచురోపతి చాలా మంచిది. ఎందుకంటే అందులో ఉపవాసం చేయిస్తారు, అన్నపానాలను నియంత్రణ చేస్తారు, తర్వాత కొంచెం యోగాభ్యాసం కూడా మొదలెట్టారు ఇప్పుడు అందరు నేచురోపతి వాళ్ళు. ఇంకా ఎక్కువ లాభం ఉంటుంది దాంట్లో. పొట్ట మీద పట్టీ కట్టుకోండి, లేదా మట్టి పట్టీని మీరు ఇంట్లోనూ కట్టుకుని, పసుపు మట్టి పట్టీని ఇక్కడ కట్టుకుని నాభి పైన, ఆ తర్వాత 15-20 నిమిషాల తర్వాత మీరు తీసేయచ్చు. ఇక పట్టీ కట్టుకుని 15-20 నిమిషాలు పడుకోవాలంటే మీరంటారు స్వామీజీ అంత సమయం మాకు లేదని. మరి ఏం చేయాలి? మీరు నాప్కిన్ తీసుకోండి, ఏదైనా నాప్కిన్ తీసుకుని ఇంకా దాని లేయర్ చేయండి. మీరు ఇంచుమించు 4 అంగుళాలు అలా ఏదో నాప్కిన్ పెద్దది లేదా టవల్, దాన్ని నీళ్లలో తడిపి పిండండి. పిండి ఇలా కట్టుకోండి నాభి పైన. ఈ పద్ధతి ఇంచుమించు 1.5-2 ఇంచులు నాభి పైన, 1.5-2 ఇంచులు నాభి కింద, ఇలా పొట్ట మీద ఈ పట్టీని కట్టుకోండి. చల్లని నీటిది, నీటిలో తడిపి బట్టని, అది దేశీ కాటన్ది కావాలి బట్ట. ఇంకా ఇలా కట్టుకుని ఉంచండి ఈ బట్టని. దీని మీద పొడి బట్టను కట్టండి. దీని తర్వాత మీరు ప్రాణాయామం చెయ్యొచ్చు, వ్యాయామం చెయ్యొచ్చు, ఇంటి పనుల్ని చేసుకోవచ్చు పొద్దున్న ఖాళీ కడుపుతో టాయిలెట్కి వెళ్లే ముందు. అదే కాన్స్టిపేషన్ ఉన్నా దానంతట అదే పొట్ట కూడా బాగా శుభ్రం అవుతుంది. ఇది కట్టుకోండి. అది ఆరిన తర్వాత విప్పేయండి. పని చేసుకుంటూ ఉండండి మీ ఇంట్లో. మహిళలంతా ఇంట్లో ఈజీగా కట్టుకోవచ్చు. పురుషులు పొద్దున్న లేచిన తర్వాత టాయిలెట్కి వెళ్ళాక కట్టుకోండి, లేదా పొద్దున్న శౌచమే శుభ్రంగా కాకపోతే ఇది కట్టుకుని ఉండండి కాసేపు, పొట్ట కూడా శుభ్రపడుతుంది. సాయంత్రం దీన్ని కట్టుకోవాలంటే, బాగా ఎక్కువ పొట్ట ఇబ్బంది ఉంటే సాయంత్రము గుడ్డని కట్టుకోవచ్చు. సాయంత్రం 4-5 గంటలకి, భోజనానికి 4-5 గంటల తర్వాత పొట్ట మీద చల్లని నీటి గుడ్డని కట్టుకుని, ఇంకా మేం పిక్కల్ని నొక్కుకోమని చెప్పాం కదా, యాక్యుప్రెషర్ పాయింట్, ఆ పాయింట్ నొక్కుకోండి. పేగులకి పాయింట్ ఉంది, ఈ పేగులు పాయింట్ ఉంటుంది చేతుల్లో. ఇది మలబద్ధకాన్ని సరిచేస్తుంది, నులి సంగ్రహణ లాంటి బాధల్ని సరిచేస్తుంది. ఇది స్టమక్ పాయింట్, దీన్ని నొక్కుకోండి. ఇది విశేష లాభాన్ని కలిగిస్తుంది పొట్ట సమస్యల్లో. ఈ పాయింట్ 2 చేతుల్లోనూ 2 కాళ్ళల్లోనూ సేమ్ పాయింట్ ఉంటుంది. నేను చెబుతున్నాను, ఇవి ప్రాకృతిక పద్ధతులు. వీటితో మీరు మీ పూర్తి ఆరోగ్యాన్ని పొందొచ్చు. కపాలభాతి, అగ్నిసారం, బాహ్య ప్రాణాయామం తర్వాత అనులోమ విలోమం, మొదట భస్త్రిక, తర్వాత కపాలభాతి, బాహ్య అగ్నిసారం, తర్వాత అనులోమ విలోమ ప్రాణాయామం చేయండి. రైట్ నాస్ట్రిల్ మూసి లెఫ్ట్ నుంచి శ్వాసను లోపల లోతుగా నింపండి. రైట్ నుంచి బయటికి వదలండి. రైట్ నుంచి తీసుకుని లెఫ్ట్ నుంచి బయటికి. ఎడమ నుంచి తీసుకోవడం ప్రారంభించి ఎడమతోనే ఎండ్ చేయాలి. స్టార్టింగ్ ఎండింగ్ లెఫ్ట్ నుంచే చెయ్యాలి. రైట్ నాస్ట్రిల్ని బొటన వేలుతో మూసి లెఫ్ట్ని మధ్య 2 వేళ్లతో ముయ్యాలి. ఇది పద్ధతి. శ్వాసను లోపల డయాఫ్రమ్ దాకా లోతుగా నింపాలి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం 1-2 నిమిషాల నుంచి ప్రారంభించి నెమ్మదిగా పెంచండి. అలసిపోతే మధ్యలో ఆగండి. 5, 10, 15 నిమిషాల దాకా చేయొచ్చు, రోజు చెయ్యాలి. అదే మీకు పొట్ట రోగాలుంటే కపాలభాతిని కొంచెం పెంచండి. మీరు 15 నుంచి 20 నిమిషాలు చేయండి. అనులోమ విలోమం కొంచెం తగ్గించండి, 15 నుంచి 10 నిమిషాలు చేయండి. ఈ విధంగా కొంచెం టైం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం కూడా స్ట్రెస్, ఒత్తిడి, బ్రెయిన్ సమస్త రోగాల్ని, హార్ట్ ప్రాబ్లమ్స్, శ్వసనతంత్రుల సమస్యల్ని, ఇంకా నర్వస్ సిస్టమ్ వీక్నెస్ ని పోగొట్టచ్చు. మనసు ప్రశాంతంగా ఉండి ఆధ్యాత్మికతలో మీ ఉన్నతి జరుగుతుంది. అనులోమ విలోమ ప్రాణాయామం పూర్తి శ్రద్ధతో చేయండి. అన్ని ప్రాణాయామాలు భావనతో అనుష్ఠానంలో చేయాలి.
అనులోమ విలోమం మరలా ఇంకోసారి చూడండి. సహజులై లయబద్ధులై నలు దిశల నుంచి బ్రహ్మానందం వర్షిస్తోంది. ఈశ్వరి కృప కురుస్తోంది. శరీరం, మనస్సు, ప్రాణం, ఆత్మ అన్ని ప్రకాశవంతం అవుతున్నాయి. దేహంలోని అన్ని రోగాలు, తనువు అన్ని రోగాలు పోతున్నాయి. వ్యాధులు తగ్గుతున్నాయి. నెమ్మది నెమ్మదిగా సమాధి కూడా లభిస్తోంది. మరి నువ్వు శ్రద్ధతో చెయ్యి అనులోమ విలోమ ప్రాణాయామం. చేస్తూ ఉండండి. ఎంతసేపు మీరు నా ఉద్బోధన వింటారో అంతసేపు ప్రాణాయామం మీరు చేస్తూ ఉండండి. మీ పని చేసుకుంటూ ఉండండి. సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకోండి. అనులోమ విలోమం భ్రామరిలో, ఉద్గీతలో శ్వాసను ఊపిరితిత్తుల్లో లోతుగా నింపాలి. మరి మాత్రం ధ్యాస పెట్టాలి. ఇప్పుడు అనులోమ విలోమం 15 నిమిషాలు, 10 నిమిషాలు మీకెంత సమయం ఉందో అంత చేసి అనులోమ విలోమం తర్వాత భ్రామరి, బ్రహ్మని ఆహ్వానించడం పూర్తి శ్రద్ధతో. మొదటి వేలు నుదుటి మీద, మిగిలిన 3 కళ్లపైన, మధ్య వేలతో కొద్దిగా ప్రెషర్ కళ్ళు, ముక్కు మలుపులో. ఆజ్ఞాచక్రంలో దానంతటదే వెలుగు, జ్యోతి, ఓజస్సు ప్రత్యక్షం అవుతుంది. చెవులు పూర్తిగా మూసి బొట్టన వేలతో, నోరు మూసి ఓంకారనాదం లోపల నుంచి ప్రతిధ్వనిస్తుంది. ఓంకారధ్వని సహజంగా నోరు మూసి ముక్కుతో ఓంకారనాదం లోపల ప్రతిధ్వనిస్తుంది. ఆజ్ఞాచక్రంలో ఓంని చూడాలి. అక్కడే ఓంని వినాలి. అందులోనే పూర్తిగా లీనమైపోండి. జ్యోతిర్మయ, తేజోమయ, సచిదానంద స్వరూపుడు, సర్వశక్తివంత ప్రభువులో పూర్తి తన్మయత్వంతో భావనతో భ్రామరి ప్రాణాయామం. తర్వాత 2 చేతులు ధ్యాన ముద్రలో, మోకాళ్ల మీద లేదా వాయుముద్రలో శ్వాసని లోపల లోతుగా నింపి పూర్తి భావనతో, శ్రద్ధతోటి ఊపిరితిత్తుల్లో శ్వాస నింపాలి. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. తర్వాత కొద్దిసేపు మౌనంగా ఉండి శ్వాస మీద మనస్సును లగ్నం చెయ్యాలి. నాసికాగ్రంపై, ఆజ్ఞాచక్రంలో, సహస్రారంలో, హృదయ చక్రంలో ఎక్కడైనా ఓ స్థానంలో విశేషంగా మనస్సును కేంద్రీకరించి ధ్యానం చేస్తూ అదే ధారణ, అదే ధ్యానం, అదే విరాట్టుతో కలిసిపోయి సమాధి. ప్రతి శ్వాసతోటి ఓంకార ధ్యానం.
రెండు చేతుల్ని తర్వాత పైకి లేపి ఒకదానికొకటి రుద్దుకుని రెండు అరచేతుల వేడి శక్తిని కళ్ళ మీద ఉంచుకుని కళ్ళు తెరవండి. ఈ విధంగా పూర్తి టైమింగ్ తోటి ఏ విధంగా ఎంతసేపు ఏ ప్రాణాయామం చెప్పామో అలా చెయ్యండి. అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండనేకపోవచ్చు. ఇంకా ఇప్పుడు మేము ప్రారంభిస్తాం 7 యోగాభ్యాసాలు, 7 సూక్ష్మ వ్యాయామాలు, 7 ఆసనాలు, 7 ప్రాణాయామాలు, 7 సూక్ష్మ వ్యాయామ క్రియలు, ఇంకా 7 ఆసనాలు. పూర్తి ఆరోగ్యానికి, అన్ని వ్యాధులని తగ్గించుకోవడానికి ఇవి చాలు. ఈరోజు మేము మీకు చెబుతాం ఆ 7 సూక్ష్మ వ్యాయామాల ముందర క్రియలని, ఇంకా దాని తర్వాత 7 ముఖ్య ఆసనాలు. దాంతో మీ శరీరం ఫ్లెక్సిబుల్గా ఉండి పొట్ట పూర్తి ఆరోగ్యంతో ఉంటుంది. అల్సర్ ప్రాబ్లం, కొలైటిస్, మ్యూకస్, నులి ప్రాబ్లం తగ్గచ్చు. 2 కాళ్ళని ఎదర కలిపి ఉంచి ముందుకి వెనక్కి కాళ్ళను నొక్కండి పూర్తి బలంతో. 2 చేతులు పార్శ్వ భాగంలో, మోకాళ్ళు పూర్తిగా తిన్నగా. ఇది కాళ్ళకి అభ్యాసం. ముందుకి వెనక్కి నొక్కండి, పూర్తి గుండ్రంగానూ తిప్పండి. దీంతో కాళ్ళు మీ ఫ్లెక్సిబుల్గా ఉండి మోకాళ్ళ నొప్పి ఉండదు, మడమల నొప్పి ఉండదు, ఇంకా సయాటికా పెయిన్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. తర్వాత 2 కాళ్ళని అరికాళ్ళతో కలపండి, ఊపండి. ఈ 2 అభ్యాసాలు కాళ్ళకి. ఇంకా తర్వాత 2 చేతుల వేళ్ళు ఎదురుగా, బొటనవేలు లోపల, పిడికిళ్ళు మూసి గుండ్రంగా తిప్పండి. ప్రాణాయామం చేసిన తర్వాత ఈ సూక్ష్మ వ్యాయామ క్రియలు చేస్తే శరీరం లోపల ఎక్కడెక్కడ నొప్పి ఉందో ఆ నొప్పి కూడా తగ్గుతుంది. పూర్తి శరీరం రిలాక్స్ అవుతుంది. 2 చేతులు మోచేతుల వద్ద ఇలా మడిచి 2 మోచేతులు ఎదర కలిపి పెద్ద సున్నా చుట్టండి. ఈ విధంగా ఇవి పేగుల కోసం అభ్యాసాలు. భుజాలకి, సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ కోసం 2 చేతుల్ని పైకి లేపి ఎడమ నుంచి కుడి నుంచి ఎడమ చేతిని పట్టుకోవాలి. శ్వాసను లోపల నింపుతూ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ హ్యాండ్ తల వెనక నుంచి లాగాలి. తర్వాత 2 చేతుల వేళ్ళని ఇంటర్లాక్ చేసి తల వెనకాల పట్టుకోవాలి. చేతుల వేళ్ళని ఇంటర్లాక్ చేసి తల వెనకాల పట్టుకోవాలి. 2 చేతుల నుంచి తల వైపు, తల నుంచి చేతుల వైపు ఒకదానికొకటి ప్రతిగా ఒత్తాలి. మెడలో ఒక కంపనం లాంటిది పుడుతుంది. తర్వాత ఇదే అభ్యాసం సైడ్ నుంచి. చేతుల నుంచి తల వైపు, తల నుంచి చేతుల వైపు ఒకదానికొకటి ప్రతిగా విరుద్ధ ఒత్తిడి. కుడి చేత్తో చేసిన తర్వాత ఎడం చేత్తో చెయ్యాలి. కణత మీద మీ చెయ్యి అరచెయ్యిని ఉంచి ఓదానికొకటి విరుద్ధ ఒత్తిడి. 2 చేతులు మోకాళ్ళ మీద, భుజాలను గుండ్రంగా తిప్పాలి. స్కందచాలనం, పెద్ద సున్నా చుట్టండి భుజాలతోటి పూర్తి గుండ్రంగా. తర్వాత దాని ఆపోజిట్ సైడ్ నుంచి. ఇన్ని అభ్యాసాలు చేస్తే, సూక్ష్మ వ్యాయామ క్రియలను చేస్తే మీ శరీరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. జాయింట్స్ మీవి అన్ని కీళ్లు ఆరోగ్యవంతం అవుతాయి. ఇక వీటి తర్వాత వేద్దాం 7 ముఖ్య ఆసనాలు. అన్నిటికన్నా ముందు వజ్రాసనం. భోజనం చేశాక కూడా మీరు వజ్రాసనంలో కూర్చుంటే పొట్ట రోగాలు రానేపోవచ్చు, గ్యాస్ రానే రాదు. మోకాళ్ళు ఎదురుగా కలిపి ఉంచి కాలి మడమలు బయట, పాదాలు లోపల. ఇది ముఖ్య నియమం వజ్రాసనంది. 2 చేతులు మోకాళ్ళ మీద. ఇప్పుడు వెయ్యాలి మండూకాసనం. మండూకాసనం పొట్టకి చాలా మంచి అభ్యాసం. పొట్ట కోసం, డయాబెటీస్ కోసం కూడా, ముఖ్యంగా హెర్నియా కోసం కూడా, ఇంకా ఈ అల్సరేటివ్ కొలైటిస్ లాంటి సమస్యలు,
నులి సంగ్రహణ లాంటి రోగాల కోసం బొటనవేలు లోపల మిగిలిన పైన పిడికిళ్ళు మూసి నాభికి రెండు పక్కల పిడికిళ్ళ నుంచి శ్వాసను బయటికి వదిలి ముందుకు వంగాలి. తర్వాత పైకి లేవాలి నెమ్మదిగా. శ్వాసను బయటికి వదిలి ముందుకు వంగాలి. దీన్ని 5 నుంచి 10-15 సార్లు చేయొచ్చు. పొట్ట కోసం బాగా అవసర అభ్యాసం. మెడ తిన్నగా తలని ఇలా ఉంచకండి, ఇలా ఉంచండి. మెడను తిన్నగా. ఛాతీ మోకాళ్ళకి తగులుతుంది. శ్వాస పూర్తిగా బయట. కొంతసేపు ఆగాక తిరిగి పైకి లేవండి. తర్వాత రెండో అభ్యాసం. ఇది బాగా అవసరం. పొట్టకి ఎడమ చేయి అరచేయి నాభిపైన, కుడి దానిపైన. శ్వాసను లోపల నింపి బయటికి వదిలి ముందుకు వంగాలి. మెడ తిన్నగా. తలని వంచకండి. ఛాతీ మోకాళ్ళకి తగులుతుంది. ఈ ముఖ్య అభ్యాసాలు పొట్ట కోసం, పొట్టలోని సమస్త రోగాల కోసం. పొట్టకి పూర్తి ఎక్సర్సైజ్ అవుతుంది. పొట్టకి మసాజ్ కూడా దీనిలో అవుతుంది. శ్వాసను లోపల నింపి బయటకు వదిలి పొట్టను బాగా లోపలికి నొక్కాక ముందుకు వంగాలి. ఈ 7 ఆసనాలు మీ శరీరంలోని వేర్వేరు అంగాలకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇంకా స్వస్థత. కేవలం ఒక అంగాన్ని ఆరోగ్యంగా ఉంచుకుంటే మనిషికి స్వస్థత కలగదు. ఆరోగ్యం పూర్తి శరీరంపై డిపెండ్ అవుతుంది. అందుకే 7 ఆసనాలని మొత్తం శరీరానికి ఆవశ్యకతానుసారంగా మొత్తం శరీరంలోని ప్రతి అవయవం ఆరోగ్యానికై దాన్ని అనుసరించి దాన్ని డిజైన్ చేశాం. ఫస్ట్ ఈ మండూకాసనం. దీన్ని 5 నుంచి 10-15 సార్లు చేయండి. పొట్టలోని అన్ని రోగాలు దీంతో సరికావచ్చు. అదే మరి సరిగా చేస్తే తర్వాత శేషకాసనం. ఇది పొట్టకి, స్పైన్కి, కోపం, క్రోధం లాంటి వాటికి చాలా మంచి అభ్యాసం. దీంతో మన సంతులితంగా, శాంతంగా ఉంటుంది. శ్వాసను లోపల నొప్పి చేతులు పైకెత్తండి. శ్వాసను బయటకు వదులుతూ ముందుకు వంగండి. అరచేతులు, మోచేతులు నుదురు నేల మీద. కొంతసేపు ఆగాక పైకి లేవండి. మళ్ళీ ముందుకు వంగండి. వదిలేటప్పుడు చేతులు సైడ్ నుంచి కిందకి తెండి. ఇది శేషకాసనం. తర్వాత పొట్ట మీద పడుకుని చేసే కొన్ని ఉపయోగకర అభ్యాసాలు. పొట్టకి మంచిని చేస్తాయి. స్పైన్కి విశేషంగా ఉపయోగకరం. ఎప్పుడూ మీకు వెన్నెముక నొప్పి బాధే కలగకపోవచ్చు. గడ్డ నేల మీద, 2 చేతులు ఛాతీకి 2 పక్కల, కాలి పాదాలు వెనక తన్ని పెట్టి పాదాలని కలిపి ఉంచి శ్వాసను లోపల నింపుతూ, శ్వాసను లోపల నింపి ఎదరి నుంచి లేపాలి. చూడాలి పైకి. భుజంగాసనం. శ్వాసను వదులుతూ కిందకి. ఇది భుజంగాసనం ఫస్ట్ పోజ్. సెకండ్ పోజ్ భుజంగాసనం. ఎడమ అరచేయి నేల మీద, అది కుడి దానిపైన. గడ్డ నేల మీద. శ్వాసను లోపల నింపుతూ ఎదరి నుంచి లేపాలి. చూడాలి పైకి. శ్వాసను వదులుతూ కిందకి. మోచేతులు తిన్నగా ఉండాలి. ఇందులో నాభి దాకా లేపాలి. నాభి కింద దాకా. ఎక్కడ బెల్ట్ కట్టుకుంటామో అక్కడ దాకా లేపాలి. ఇది భుజంగాసనం సెకండ్ పోజ్. శ్వాసను నింపి శ్వాసను వదులుతూ నెమ్మదిగా కిందకి కొద్దిసేపు ఆగిన తర్వాత సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్, నడుము అన్ని సమస్యలకి పొట్ట కూడా దీంతో బాగవుతుంది. భుజంగాసనం తర్వాత అభ్యాసం.
మేరుదండం సమస్త రోగాలకి, దాంతోనే పొట్ట కూడా దీంతో ఆరోగ్యవంతం. శ్వాసను లోపల నింపుతూ ఎదరి నుంచి లేపాలి. రెండు కాళ్ళు వెనక కొద్దిగా తెరిచి ఇప్పుడు కుడి భుజం నుంచి వెనక ఎడమకాలి మడమని చూడాలి. శ్వాసను వదులుతూ కిందకి రావాలి. కుడి భుజం నుంచి వెనక చూడాలి. శ్వాసను లోపల నింపాక ముందు ఎదరి నుంచి లేపాలి, నాభి దాకా. ఎడం భుజం నుంచి కుడికాలి మడమని చూడాలి, వెనక కాళ్ళల్లో కొద్ది దూరం. శ్వాసను వదులుతూ కిందకి. భుజంగాసనం తర్వాత ఇప్పుడు శలభాసనం. 4 అభ్యాసాలుంటాయి రెంటికి. కుడికాలిని పైకి లేపాలి. మోకాలు తిన్నగా పాదం తన్ని పెట్టి గెడ్డం నేల మీద కిందకి తేవాలి. రెండో కాలిని లేపాలి. శ్వాసను లోపల నింపాక ఇది స్పైన్ కింద భాగాన్ని ఆరోగ్యవంతం చేస్తుంది, పొట్టకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, కిడ్నీని ఆరోగ్యవంతం చేస్తుంది. శలభాసనం నెక్స్ట్ పోజ్, రెండో అభ్యాసం. ఎదర కుడి చెయ్యి, వెనక ఎడమ చెయ్యి. శ్వాసను లోపల నింపుతూ ముందర నుంచి కుడి చెయ్యి, వెనక నుంచి ఎడమ కాలు లేపాలి. క్రాస్ చేస్తూ ముందు నుంచి తల కూడా లేస్తుంది. శ్వాసను వదులుతూ కిందకి. తర్వాత రెండో వైపు నుంచి ఎదరి నుంచి ఎడమ చెయ్యి, వెనక నుంచి కుడి కాలు లేపండి. శ్వాసను లోపల నింపుతూ ఎదరి నుంచి ఎడమ చెయ్యి, వెనక నుంచి కుడి కాలు లేపండి. శ్వాస లోపల. శ్వాసను వదులుతూ కిందకి. ఇప్పుడు రెండు చేతులు వెనక నడుం పైన, కుడి చేత్తో ఎడమ చెయ్యి మణికట్టును పట్టుకోవాలి. శలభాసనం మూడో పోజ్. ఎదరి నుంచి లేపాలి, చూడాలి ఎదరగా. ఛాతీని లేపాలి, గెడ్డం లేపాలి, తల లేస్తుంది, చూడాలి పైకి. రెండు కాళ్ళు వెనక్కి కలిసి శ్వాసను వదులుతూ కిందకి. ఇప్పుడు రెండు వైపుల నుంచి లేపాలి. శలభాసనం నాలుగో అభ్యాసం. ఎదరి నుంచి ఛాతీ, తల, వెనక నుంచి కాళ్ళు లేపాలి. చేతులు వెనకలాగి పిర్రల మీదకు వెళ్తాయి. ఇంకా ఎడమకి ఒత్తిగిల్లుతూ కూర్చోవాలి. ఇప్పుడు చెయ్యాలి కొన్ని అభ్యాసాలు శవాసనంలో తిన్నగా పడుకుని. అవి బాగా అవసరం పొట్టకి. ఇంకా ఓ మామూలు మనిషి మంచి ఆరోగ్యానికి. అన్నిటికన్నా మొదటి అభ్యాసం ఉత్తానపాదాసనం, పడుకుని. రెండు కాళ్ళని కలిపి ఒకేసారి పైకి లేపాలి. యథాశక్తి ఆపిన తర్వాత కిందకి తేవాలి. ఉత్తానపాదాసనం పేగులకి పొట్టకి బాగా అవసరం. నూలి, సంగ్రహణి, కొలాయిటిస్, మ్యూకస్, ఎసిడిటీ లాంటి, కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు తగ్గచ్చు. కొద్దిసేపు ఆపి ఉంచాలి యథాశక్తి. పొట్టకి అవసర అభ్యాసం తర్వాతది పవనముక్తాసనం. రెండు చేతుల వేళ్ళని ఇంటర్లాక్ చేసి మోకాల దగ్గర కాలిని పట్టుకోవాలి. రెండు కాళ్ల పాదాలు కిందకి తన్ని పెట్టి శ్వాసను బయటికి వదలాలి. మోకాలను నొక్కి ఛాతీ కానించాలి. తలను లేపి ముక్కును తాకించాలి. కాలి మోకాలికి, కాలిని తిన్నగా చేయాలి. రెండో కాలిని మడవాలి. తర్వాత రెండు కాళ్లతో ఒకేసారి. పాదాలు కిందకి నొక్కిపెట్టి రెండు కాళ్ళవి మడమలు తాకాలి కింద పిర్రలని, తొడలని. కిందికి నొక్కాలి పాదాలని. తలని పైకి లేపి ముక్కుకి ఆనించాలి మోకాళ్ళకి. శ్వాస పూర్తిగా బయటికి. నడు నొప్పుంటే తలను లేపకండి, తిరిగి వెనక్కి. ఇది రెండో అభ్యాసం, తిన్నగా పడుకుని. ఇప్పుడు అంతిమ ఏడో అభ్యాసం. 7 ఆసనాలు, 7 ప్రాణాయామాలు, 7 వ్యాయామాల ప్రక్రియలో ఈ 7వ అభ్యాసం, దీని పేరు మర్కటాసనం. రెండు మోకాళ్ల వద్ద కాళ్ళని మడవాలి పాదాల దగ్గరగా. శ్వాసను లోపల నింపుతూ ఇప్పుడు కుడివైపుకు వంచాలి కాళ్ళని. రెండు చేతులు భుజానికి సమాంతరంగా తెరిచి అరచేతులు పైవైపుకి. శ్వాసను లోపల నింపుతూ కాళ్ళని కుడివైపుకు వంచాలి. కుడి మోకాలు నేల మీద, ఎడమ దానిపైన, మడం మీద మడమ, పాదం మీద పాదం, అరికాలిపై అరికాలు, మెడ ఆపోజిట్ సైడ్ లో. శ్వాస లోపల. తిరిగి రెండో వైపు నుంచి
శ్వాస లోపల నింపుతూ ఎడం మోకాలు నేల మీద, కుడి దానిపైన, మడం మీద మడం, పాదం మీద పాదం, మెడ ఆపోజిట్ సైడ్ లో, శ్వాస లోపల. మర్కటాసనం సెకండ్ పోజ్. 2 కాళ్ళలోనూ కొద్ది దూరం, సుమారు 1 అడుగు. 2 చేతులు భుజానికి సమానంగా 2 మోకాళ్ళ వద్ద కాళ్ళను మడవాలి. కుడివైపుకు వంచాలి కాళ్ళని. కుడి మోకాలు నేల మీద, ఎడం మోకాలు కుడి పాదం పైన, మెడ ఆపోజిట్ సైడ్ లో. తిరిగి రెండో వైపు నుంచి. తర్వాత కొద్దిసేపు ఆగాలి. మర్కటాసనం 3వ పోజ్ కొంచెం కఠినమైంది. చేయగలిగితే చేయండి. కుడి కాలిని పైకి లేపాలి 90 డిగ్రీస్లో. ఎడమ చేయి వద్దకి నేల మీదకి తిండి. మెడ ఆపోజిట్ సైడ్ లో, శ్వాస లోపల, 2 మోకాళ్ళు తిన్నగా. ఇది స్పైన్ కి విశేష ఉపయోగకరం. తిరిగి వెనక్కి నెమ్మది నెమ్మదిగా, ఇలాగే రెండో కాలితోనూ. తర్వాత కొద్దిసేపు శవాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఇంకా తర్వాత ఎడమకి ఒత్తిగిలి నెమ్మది నెమ్మదిగా కూర్చోండి. ఇవి ఇవాళ మేము మీకు చెప్పాము విశేష ఉపయోగకర అభ్యాసాలు పొట్టకి. పెప్టిక్ అల్సర్, అల్సరేటివ్ కొలైటిస్, నులి సంగ్రహణి, అదే ఎసిడిటీ, హైపర్ ఎసిడిటీ. ముఖ్య విషయం ఆహారంపై నియంత్రణ. కూడా యోగాభ్యాసం 7 ప్రాణాయామాలు, 7 ఆసనాలు, ఇంకా 7 సూక్ష్మ వ్యాయామ క్రియలు. ఇవి మీరు రోజూ చెయ్యాలి. అన్ని వ్యాధుల కోసమూ చెయ్యాలి. ఈ మాత్రం మీరు నేర్చుకుంటే తెలుసుకోండి, మీ ఉద్ధరణ సునిశ్చితం. మీకు ఎలాంటి సమస్య, ఎలాంటి రోగం, ఏ వ్యాధి, ఏ పీడ కలక్కపోవచ్చు జీవితంలో ఎప్పటికీ. అందుకే 7 ప్రాణాయామాలు, 7 సూక్ష్మ వ్యాయామ క్రియలు, 7 ఆసనాలు. ఇవి స్వయంగా నేర్చుకుని ఇతరులకు నేర్పించండి. స్వయంగా ఆరోగ్యంగా ఉండి ఇంకా మీ చుట్టుపక్కల సమాజాన్ని, కుటుంబాన్ని ఆరోగ్యవంతం చెయ్యండి. జబ్బు పడ్డం ఓ పాపం. ధరిత్రిపై నువ్వు భారానివి. జబ్బు పడితే స్వస్థతతో ఉండు, స్వావలంబనతో ఉండు, ఆత్మనిర్భరతతో ఉండు. ఇతరులకి స్వస్థతనియ్యి, ఆత్మనిర్భరతనియ్యి. ఇంకా ఇదే సంకల్పాన్ని మనసులో పెట్టుకుని ఈ మహర్షి పతంజలి యోగాని, ఋషుల పరంపరని ఇంటింటికి చేర్చే ఓ సంకల్పం మీరు కలవండి దీంతోటి. ఇంకా మీరు వ్యాపారం చేసుకుంటూ, మీ ఇల్లు కుటుంబం పనులు చేసుకుంటూ 2 గంటల సమయం కేటాయించగలిగితే పొద్దున్న 2 గంటలు కేటాయించండి. మీ చుట్టుపక్కల ఉన్న ఏదైనా పార్కులో, ఏదైనా సార్వజనీన స్థలంలో మీకు ఈశ్వరుని కృపతో స్థలం ఎక్కువగా ఉంటే దానిలో మీరు యోగా క్లాసులను పెట్టడం ఆరంభించండి. దీంతో హాని ఏమీ కలగదు. ఈ 7 ప్రాణాయామాలు, 7 ఆసనాలు, 7 వ్యాయామాలు అంత సరళం, సహజం. ప్రతి మనిషి వీటిని చేయగలడు. తన అసాధ్యాతి అసాధ్య రోగాల్ని తగ్గించుకోగలడు. రండి. మీరు ఏ దేశంలో మీరు జన్మించారో, ఏ సమాజం నుంచి ఎంతో పొంది మీరు పెద్దయ్యారో, ఆ సమాజం కోసం, ఆ దేశం కోసం, ఆ రాష్ట్రం కోసం ఏదైనా చేయండి. బాగా వయసు అయిపోయింది, ఇంటి పనులు చేస్తూ చేస్తూ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. మీరు కొంత సమయం కేటాయించండి. మీరు సమాజ సేవకి కొంత సమయం ఇవ్వండి. మీరు అదే వృద్ధులైపోయి ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంటే పిల్లలతో భేదాభిప్రాయాలు ఎక్కువ అవుతాయి. పూర్వం వానప్రస్థం తీసుకుని సేవ చేసేవారు. నేడు మీరు ఇంట్లో ఉండే ఈ సమాజ సేవ బాధ్యతని స్వీకరించండి. మరి ఈ కార్యానికి మీరు అదే శారీరక రూపంలో ఆరోగ్యంగా ఉండడం అవసరం. కొద్దిగా ప్రాబ్లమ్స్ రావచ్చు, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి, అవి మేం సరిచేస్తాం. ఎందుకంటే బాగా ఎక్కువ మీరు అనారోగ్యంతో ఉంటే ఇతరుల సేవని ఎలా చేయగలుగుతారు? మీరే ఊగిసలాడుతుంటే ఇతరులకేం ఆసరా ఇవ్వగలరు? అందుకే మీరు స్వస్థతతో ఉండడం అవసరం. రండి, మనమంతా కలిసి ఈ దేశాన్ని ఆరోగ్యవంతం చేసే, మరలా ఋషుల దేశంగా మార్చే సంకల్పాన్ని పూర్తి చేద్దాం. దేవ సంస్కృతిని సంస్థాపించే ఈ సంకల్పంలో మీది ఓ కొంత సమయం, దాంతో జరుగుతుంది ఓ ఎంతో పెద్ద ఐతిహాసిక పరివర్తన. అలా మీరవుతారు స్వయంగా దానికి సాక్షులు.